హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి తిరుమల హిల్స్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. లైట్గా ఎండ వస్తుంది, అలాగే మబ్బులు వేసుకున్నట్టు ఉంది. ఎండ లైట్గా ఎండ వస్తున్నట్టుంది. సాయంకాలం అండి ఇది. నీళ్లు పట్టేశాను. మన మొక్కలు ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడంతా మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది. ఎక్కువ ఆలోచనలు వస్తున్నాయంటే మన గార్డెన్ వర్క్ చేస్తున్నానండి. ఈ మధ్య దారాలు తెచ్చి అవంతా కడుతున్నాను. జామ మొక్క కూడా కట్టేశారు చూడండి. అలాగే పారిజాతం మొక్కలు అవన్నీ కట్టాను. గడ్డి ఉంటే మొక్కలు తొట్టిల్లో అంతా కూడా గడ్డి తీసుకుంటూ ఉండాలండి అప్పుడప్పుడు. లేదంటే బాగా ఎక్కువైపోతుంది, పాతుకుపోతుంది. బాగా మనం పెట్టిన చెట్ల కంటే కూడా ఈ గడ్డి బాగా పెరిగిపోతుందండి. ఓపికన్నప్పుడంతా తీసి పడేస్తున్నాను. ఇదిగోండి వాతావరణం ఎలా ఉందో చూడండి. ఇక్కడైతే ఉదయాన్నే అంట్లు అన్నీ ధనమ్మ కడిగేసి వెళ్ళినారండి. అవన్నీ సర్దుతూ ఉన్నాను. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుందండి. ఆడవాళ్ళకి పనులు లేవు అనడానికి వీల్లేదు కదా. మరీ బాగలేదనుకుంటే నేను కూడా పడుకునేస్తున్నాను. ఈ మధ్య అస్సలు అన్ని పనులు ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి. వదిలేశాను, నేను చేయలేకపోతున్నాను. 2 రోజులు రెస్ట్ తీసుకుందాము అని. కాకపోతే ఎంట్లు అలాగే ఉన్నాయంటే నచ్చదండి నాకు. ఎప్పటికప్పుడు సర్దేసుకోవాలి. టిఫిన్ చేయకముందే ఇవన్నీ సర్దేస్తానండి. స్నానం చేసి దీపం పెట్టేసి అంట్లు సర్దుతాను. ఒక్కొక్కసారి లేట్ అయింది అంటే తర్వాత సర్దుతానండి. ఎప్పుడో ఒకసారి మధ్యాహ్నం అయిపోతుంది. మరి శరీరం సహకరించలేదనుకోండి, అప్పుడు ఏదో మా వాళ్ళు నరిపిస్తున్నారండి. ఏదో ఒక గొడవ ఉండనే ఉండాలి మా ఇంట్లో. నన్ను అరిపించి వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఇదిగోండి కందిపప్పు అయితే చెరిగాను. సన్న చెక్క పురుగు పట్టిందండి, అందుకని చెరిగేస్తున్నాను. ఏదో ఒక కూరలు చేసుకోవాలి, తినాల్సిందే కదండి. కందిపప్పు, పచ్చిమిర్చి, ఆకుకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. మరి అవన్నీ కడిగి పెట్టేసి దాని తర్వాత కుక్కర్లో పెట్టాలి. ఇదిగోండి ఆ నీళ్ళు కూడా వేస్ట్ కానివ్వకుండా, ఇదిగో ఓపిక ఉన్నప్పుడు ఇలాగ చేస్తూ ఉంటాను. ఓపిక లేనప్పుడు అలా బకెట్లో పోసేసి అలాగ 2 రోజులు కూడా ఉండిపోయి ఉన్న రోజులు ఉన్నాయి. వాసన వస్తాయండి అలాంటప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు. అయినా సరే మొక్కలకు పోస్తాను. అలా పులిసిన నీళ్ళు పోసామంటే మొక్కలు ఇంకా ఆరోగ్యంగా పెరుగుతాయండి. ఆ విషయం మీకు తెలుసో లేదో. ఏదైనా సరే కూరగాయల ముక్కలు అవన్నీ వేస్ట్ వాటర్లో వేసేసి ఉంటాం కదా. అవి అలా మురిగాయి అంటే 2 రోజులు 3 రోజులు మొక్కలకు మంచి బలం అండి. గార్డెన్ వర్క్ చేసే వాళ్ళకైతే ఈ విషయాలు తెలుస్తాయి. అందుకే చెప్తున్నాను. అంటే నేనేం పెద్ద గార్డెన్ పెట్టున్నానని కాదు. మొక్కలు ఒకప్పుడు ఎక్కువ ఉండేవండి. 2 ఫ్లోర్లు పైన టెర్రస్ పైన కూడా మొక్కలు పెట్టున్నాను. కానీ పక్కన బిల్డింగ్ కన్స్ట్రక్షన్, మన బిల్డింగ్ కట్టడం వల్లంతా పోయినాయండి. ఆ మొక్కలన్నీ కూడా పోయినాయి. మంచి రేట్లు, ఎంతెంత రేట్లు 600, 800 అలా పెట్టి తెచ్చిన మొక్కలు కూడా ఉన్నాయండి. అన్నీ పోయినాయి. అదే బాధ వేస్తుంది నాకు. ఉన్న వాటిల్ని ఏదో పిచ్చి పిచ్చి మొక్కలు కొన్ని మంచివి ఉన్నాయి. అవన్నీ అలాగ పెట్టి నీళ్లు పడుతూ ఉంటే నాకు అదొక ఆనందము. అది డబ్బుతో కొనలేని ఆనందాలండి అవన్నీ కూడా. ఇదిగోండి ఆకుకూర కట్ చేసి పెట్టేశాను. కడిగేసాను ముందే. ఆకుకూర కడిగేసి ఆ నీళ్ళన్నీ పక్కన బకెట్లో పోసానండి. చెట్లకు పోద్దామని చెప్పాను కదా. బకెట్ ఫుల్ చేసి ఒకరోజు ఆరోగ్యం బాగుంటే ఆ రోజు సాయంకాలం పోసేస్తాను. లేదంటే మరుసటి రోజు కూడా అయిపోతుంది. ధనం అది జరుపుకొని చిమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటారు. పాపం తను నా గురించి బాగా అర్థమైపోయింది ఆ అమ్మాయికి కూడా. నేను చేసుకోలేనప్పుడు అలాగుంటాయి అనేసి తెలుసుకుంది. ఇంకేం మాట్లాడకుండా జరిపేసి చిమ్ముకొని వెళ్ళిపోతూ ఉంటుంది. నా రొటీన్ వర్క్ అయితే ముఖ్యమైనవి చేసేస్తాను, మిగిలినవి వదిలేస్తానండి. ఇక్కడ చిక్కుడుకాయలు కడుగుతున్నా చూడండి. గోరు చిక్కుళ్ళు అనుకునేరు, పందిడి చిక్కుళ్ళు అండి. అవి సన్నగా ఉన్నాయి. అలాగ ఒలిసి పెట్టేస్తున్నాం. కవర్లో వేసి పెట్టాము. దాని తర్వాత 2 అరకిలో ఉంటాయండి. అన్నీ ఒకేసారి చేసేస్తే వేస్ట్ అవుతుందని ఆఫ్ చేశాను. అలా పెట్టేశాను.
ఇదిగోండి రంధ్రాలు ఇటుపక్క ఈ గిన్నె అమెజాన్లో బుక్ చేశాడండి మా అబ్బాయి. అది చాలా రోజులుగా ఇంట్లోనే గుర్తొచ్చినప్పుడు వాడతాను, గుర్తు రానప్పుడు అలాగ ఉండిపోతుంది. మామూలు గిన్నెల్లో కడుక్కుంటూ ఉంటాను. ఏవైనా కడిగి ఇలాగ ఉంచేయచ్చండి. ఈ గిన్నె తమాషగా ఉంది, ప్లాస్టిక్ది. కాకపోతే మీకు చెప్పడంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈరోజు ఎందుకో బాగా డల్గా అనిపిస్తుందండి. హెల్త్ కూడా వాయిస్ ఓవర్ ఇద్దామంటే చుట్టుపక్కలంతా సౌండ్లు అండి. వాళ్ళు లంచ్ బ్రేక్ కొంచెం రెస్ట్ తీసుకుంటారు కదా, ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను. ఇదిగోండి పోపు చిక్కుడుగాయ ఫ్రైకి అయితే పోపు పెట్టేశాను. ఈ మట్టి మూకుల్లో చేస్తున్నానండి. చిన్న కొద్దిగా తాలింపులు అంటే ఫ్రైలు అంటే ఈ మట్టి మూకుల్లో చేస్తున్నాను. ఎక్కువగా వేపుకోవాలి అంటే పెద్ద పెనుము ఉంది కదండి, సిల్వర్ పెనుము చూస్తుంటారు మీరు. దొండకాయ బెండకాయ 1/2 కిలో వేపాలంటే ఆ పెనుము పెడతానండి. దీంట్లో కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అది చిక్కుడుకాయ కొన్ని చిన్న ఫ్రైలు అయితే దీంట్లో చేసేస్తూ ఉంటాను. అదే సమయానికి నా మైండ్ ఎట్టుంటే అట్టు చేస్తూ ఉంటాను. ఇదిగోండి పోపు పెట్టేసి చిక్కుడుకాయలు వేసాను. ఇటుపక్క పప్పు వెయిట్ పోతుంది. ఇదైతే 2-3 వెయిట్లు ఆపేస్తానండి. నానింటే 2 వెయిట్లు, నానకపోతే 3 వెయిట్లు అలాగ వేసి ఆపేసి తర్వాత చల్లారిన తర్వాత మెదిపి పోపు పెట్టేసుకోవడమేనండి. ఇదిగోండి చిక్కుడుకాయల్లో ఇది సాల్ట్ వేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఇక్కడైతే చూడండి వంటిల్లు ఒక్కొక్కసారి మరీ ఇదిగా ఉంటుందండి సర్దుకోకుండా. నేనైతే ఓపుకున్నంత వరకు క్లీన్ చేస్తుంటాను, కానీ కొన్ని సమయాల్లో వదిలేస్తుంటానని చెప్పాను కదా, ఆ టైంలోనే బంధువులు వస్తారండి. ఇల్లు అటు ఇటు పెట్టుకొని ఉంటాను కదా, ఆ టైంలోనే బంధువులు వస్తారు. అబ్బో నాకు భలే సిగ్గేసేస్తుంది. మామూలుగా ఇలాగే ఉంటుందా ఏమి ఈవిడ అనుకుంటారేమో అనుకుంటా. కానీ మన పరిస్థితి అందరికీ తెలుసండి. నా పరిస్థితి, మన పరిస్థితి అంటే మీ అందరిది కాదు. ఫ్రెండ్స్, నా వ్లాగ్స్ షార్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. వేరే వాళ్ళ దగ్గర అయినా మన రిలేటివ్స్ దగ్గర అయినా. ఇదిగోండి చిక్కుడుకాయ ఉడికిపోయింది, కారం చల్లేసాను, అయిపోయిందండి. పప్పు పోపు పెట్టేసుకున్నామంటే ఇంకా ఆకుకూర ఫ్రై రెడీ అయిపోతుంది. ఆకుకూర ఫ్రై కాదు, సారీ, ఆకుకూర పప్పు చిక్కుడుకాయ ఫ్రై. ఇదిగోండి మెదుపుకోవాలి. నాకైతే ముందు నుంచి పప్పు కవ్వంతో మెదిపితేనే టేస్ట్గా అనిపిస్తుందండి. కొందరైతే వెయిట్ పోనిచ్చి అలాగే గరిటతో అలాగ మెదిపేసి తిరగమూత పెట్టేస్తూ ఉంటారు. నేనైతే కచ్చాపచ్చాగా అలాగ మెదుపుతాను పప్పుని, ఉడికిన పప్పు వెయిట్ పోనిచ్చి. అయితే మనం వండే ఆహారం కూడా పరిశుభ్రంగా ఉండాలి కదండి. ఎదుటి వాళ్ళు మంచిగా తినాలి, వాళ్ళ మనసు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే మనం చేసే వంట వల్ల కూడా ఆ ప్రభావం తప్పకుండా పడుతుందండి. మన ఇంట్లో తినేవాళ్ళు మన ప్రభావం అంటే మంచి మనసుతో అందరూ కడుపు నింపుగా తినాలి అనే ఆలోచనలు చేస్తూ మనం వండామంటే ఈ భోజనానికి అలవాటు పడిపోయిన వాళ్ళు వేరే దగ్గర భోజనం చేసి వచ్చారనుకోండి, డైజెషన్ కాలేదని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, తెలుస్తుంది. అంటే మన ఆలోచన సరళి వాళ్ళని బాగా ఆకర్షించింది. ఆ భోజనం పైన ప్రభావం పడి వాళ్ళు దానికి అలవాటు పడ్డారు. వేరే వాళ్ళ ఆలోచన ప్రభావంతో వండిన ఆహారము మనల్ని డిస్టర్బ్ చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోం. ఏదో అలా ఉంది, మనసు ఇలా ఉంది అనుకుంటాం. అసలైన ఆలోచన అదండి. ఇదిగోండి ఆకుకూర పప్పు కూడా పోపు పెట్టేశాను. సూపర్ టేస్ట్గా ఉందండి. తోటకూర పప్పు అండి, తోటకూర వేసాను, సిరికూర కాదు. కాంబినేషన్లు మనం మంచిగా చేసుకున్నామంటే వంటలు కూడా బాగుంటాయి. నచ్చితే ఒక లైక్